త్రైలింగ స్వామి వారి వంటి మహాత్ముల యొక్క కార్యప్రణాళి విశ్వ ప్రణాళికని అనుసరించి ఉంటుంది అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. త్రైలింగ స్వామిని వారిని వెతుక్కుంటూ వచ్చి 6 సంవత్సరములు వారి సాధనను పరిశీలించినటువంటి భగీరథ స్వామి వారు అనేక యోగ ప్రక్రియలను ఇవ్వడంతోనే పాటు పుష్కర్ రాజ్లో దీక్షనిస్తున్న సమయంలోనే అష్టసిద్ధులను ప్రసాదించారు. వాటిని త్రైలింగ స్వామి వారు సేతుబంధ రామేశ్వరంలో ఒక మృత వ్యక్తిని సజీవంగా చేయడానికి మొట్టమొదటిసారిగా వాడారు. కానీ అక్కడ తనకి గుర్తింపు వస్తుందేమో అనే ఇబ్బందితో, అది తన సాధనకు అడ్డంకిగా మారుతుందనేటటువంటి భావనతో అక్కడి నుంచి బయలుదేరి వస్తూ వస్తూ శివకంచి దగ్గర ఆగారు. ఈయన్ని చూసినటువంటి ఒక బ్రాహ్మణుడు స్వామివారికి పాద నమస్కారం చేస్తూ, స్వామి, సేతుబంధ రామేశ్వరంలో మృత వ్యక్తిని సజీవంగా చేసినది మీరే కదా, ఒక్కసారి మీరు నా ఇంటికి దయచేయవలసింది, కొంత సమయం మీకు సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించండి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు వేడుకున్నాడు. దయాస్వరూపులైనటువంటి బాబా వెంటనే అతని ఇంటికి వెళ్ళి కొంత సమయం విశ్రాంతి తీసుకుందామనే భావన చేశారు. అతనితో ఏమన్నారంటే, ఏ స్వార్థం లేకుండా నువ్వు నీ ఇంటికి పిలవటం లేదన్న విషయం నాకు అర్థమైంది. అసలు నీ పరిస్థితి ఏమిటి వివరించు అని చెప్పి అడిగారు. అనేటప్పటికీ, స్వామి, నాకు పిల్లలు లేరు, రోజు గడవడమే కష్టంగా ఉంది, తర్వాత మీ దయ అని చెప్పి ఆ భార్యాభర్తలిద్దరూ స్వామివారికి సేవ చేసుకుంటూ ఆయన అనుష్ఠానానికి, ఆయన సాధనకు వీలు కల్పిస్తూ ఉన్న సమయంలో కొంతకాలానికి ఆమె గర్భవతి కావడం, రాజ్యం వైపు నుంచి కొంత భూమి అతనికి వసతిగా ఏర్పాటు కావడం, అతనికి ఏమో ఒక పుత్రుడు జన్మించడం, ఇవన్నీ జరిగాయి. అక్కడి నుంచి అనేక ప్రాంతాల నుంచి ఈ వార్త విన్నటువంటి అనేక మంది భక్తులు వచ్చి వీరి దగ్గరికి గుమిగూడడం ప్రారంభించేటప్పటికీ వెంటనే అక్కడి నుంచి స్వామివారు ఎవ్వరికీ చెప్పకుండా అక్కడి నుంచి నర్మదా తీరానికి వెళ్ళారు. నర్మదా తీరంలో మార్కండేయ ఆశ్రమం చాలా ప్రసిద్ధి చెందిన ఆశ్రమం. నర్మదా పరిక్రమ చేసేవారు అక్కడ చాతుర్మాస దీక్షను అనుష్ఠానపరుస్తుంటారు. అక్కడ స్వామి కొంత సమయం ఉండాలని చెప్పేసి నిశ్చయం చేసుకున్నారు. అక్కడ ఉపనిషత్తుల మీద, వేదాంగాల మీద అనేక ప్రవచనాలు, అనేకమైనటువంటి ఉపదేశాలు అక్కడ లభిస్తూ ఉంటాయి. ఈ సమయంలో కొంత సమయం గడుపుదామని చెప్పేసి స్వామి నిర్ణయించుకొని అక్కడ 7 సంవత్సరాల కాలం ఉండిపోయారు. అదే ప్రాంతంలో కాకి బాబా అని చెప్పేసి ఒక సాధకుడు ఉన్నాడు. ఆయన త్రిలింగ స్వామి వారి యొక్క సాధనలను చూసి ముగ్ధుడై వీరికి సేవ చేసుకుంటూ వీరిని గమనిస్తూ ఆ ప్రాంతంలో ఉండేవాడు. స్వామివారు ఆహారం కోసం ఎప్పుడూ తాపత్రయపడేవారు కాదు. ఏం తీసుకుంటున్నారు ఈయన ఆహారం, ఏమన్నా ఇచ్చినా ఏదో పళ్ళు ఫలాలు ఇచ్చినా ఏదో ఎవరికో ఇచ్చి వారు బాధపడతారని తీసుకుంటున్నారు తప్ప ఏమిటి అని ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు త్రిలింగ స్వామి వారు
నర్మదా నదీ తీరంలో స్నానం చేసి వస్తూ ఉన్న సమయంలో ఆ చుట్టూ ఉన్న నీరంతా కూడా పాలలా మారిపోవడం అతను గమనించాడు. ఆ పాలని దోసులతో తీసుకుని త్రైలింగ స్వామి వారు త్రాగిన తర్వాత ఆ నీరు మళ్ళీ మామూలుగా నల్లగా మారిపోయింది. ఇటువంటి కొన్ని చూసిన వారు సాధకులు కూడా తన దగ్గర చేరుతూ ఉంటే అక్కడి నుంచి ఆయన మళ్ళీ ఆ ప్రాంతం నుంచి ఇంకా ముందుకు వచ్చి అమర్నాథ్, మణిమహేష్ వంటి ప్రాంతాలన్నింటినీ చూసుకుంటూ ప్రయాగ్రాజ్ వచ్చారు. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమ స్థానంలో ఉంటూ అక్కడ ఆశ్రమాల్లో నదీ తీరంలో సాధన చేసుకుంటూ కొంత సమయం ఉన్నారు. ఇలా ఉంటుండగా ఒక రోజు ఏమైందంటే నదీ తీరంలో కూర్చున్నారు. వర్షం వచ్చేటటువంటి తీవ్రమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. రామ్ తరణ్ చెప్తున్నా బాబాజీ లేదు రామ్ తరణ్, ఆ యాత్రికులతో వస్తున్నటువంటి నావ కొద్ది సమయంలో మునిగిపోతుంది, వాళ్ళని రక్షించవలసినటువంటి అవసరం ఉంది, కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పి అన్నారు. అతను ఆశ్చర్యపోయాడు. ఏమిటి, అవతల ఎక్కడో గంగా నది తీర త్రివేణి ఘాటికి అవతల పక్కన ఉన్నటువంటి నావలో వస్తున్నటువంటి యాత్రికులు ఆ నావ మునిగిపోతుందని బాబాయ్కి ఎలా తెలుసు అనేటటువంటి ఉత్సుకతతో అతను కూడా అక్కడే ఉండిపోయాడు. ఇతను చూస్తుండగానే త్రైలింగ స్వామి వారు అదృశ్యం అయిపోయారు. కొంత సమయం తర్వాత నిజంగానే ఆ నావ బోల్తా పడేటంత రీతిలో అక్కడ అలలు లేవడం, వాళ్ళందరూ కంగారు పడిపోయి లేచి కేకలు పెడుతుండడం ఇతను కనిపిస్తూనే ఉంది. కొంత సమయం తర్వాత ఆ నావలో ప్రశాంత స్థితి ఏర్పడడం, నావ నెమ్మదిగా ఏవలి తీరానికి రావడం రామ్ తరణ్ను గమనించాడు. యాత్రికులందరూ కూడా క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళ బట్టలు సామాన్లు మాత్రం నదిలో పడి కొట్టుకుపోయాయి. త్రైలింగ స్వామివారు ఆ నావలో ఒక పక్కన కూర్చుని ఉండడం, వారు బయటికి రాగానే రామ్ తరణ్ ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఏమిటి స్వామి, మీరు దేవదూత ఏమిటి, మీకు ముందే ఎలా తెలిసింది అని చెప్పి అడిగాడు. ఏమీ లేదు నాయనా, పరమాత్మ యొక్క స్వరూపం మనది. పరమాత్మలో ఉన్నటువంటి దివ్య లక్షణాలన్నీ కూడా మనలో కూడా ఉంటాయి. మనం కనుక ఆ పరమాత్మ భావనలో ఉంటే ఆ పరమాత్మ చేయవలసిన పనులను మన చేత ఆయన చేయిస్తూ ఉంటాడు. ఆ రకంగా ఈ చర్య ఏర్పడింది. ఇంతకన్నా వివరాలు ఇప్పుడు అనవసరం అని చెప్పి స్వామి చెప్పడం, ఆ తర్వాత ఆ బ్రాహ్మణుని ద్వారా అనేక మందికి మహాత్ములకు ఈ విషయం తెలిసి వాళ్ళందరూ త్రైలింగ స్వామి వారి దగ్గరికి రావడం జరుగుతుంటే అక్కడి నుంచి వీరు బయలుదేరి మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళడం అయినా నేపాల్ వెళ్ళారు. నేపాల్లో ఉన్నటువంటి అద్భుతమైన సాధనా క్షేత్రం ధోనావనంలోకి వెళ్ళి ఆ అడవిలో సాధన చేసుకుంటూ ఉన్నారు. అక్కడికి నేపాల్ రాజు వేటకని వచ్చాడు. ఒక పులిని వేటాడుతూ దాన్ని తరుముకుంటూ వస్తున్నాడు. ఆ పులి వేగంగా పారిపోయింది, అదృశ్యమైపోయింది. దాన్ని ఎతుక్కుంటూ అతను వచ్చాడు. ఆ పులి తిన్నగా వచ్చి త్రైలింగ స్వామి వారి దగ్గర పెంపుడు పిల్లిలా ఆ పక్కనే కూర్చుని ఉంటే స్వామి దాని శరీరాన్ని నిమురుతూ దానితో మాట్లాడుతూ ఉన్నారు.
దాన్ని చూసి ఈ రాజు ఆ చుట్టూ ఉన్న సైనికులు కంగారు పడుతూ ఉంటే, ఇది మిమ్మల్ని ఏమీ చేయదు, ఈ జంతువుల్ని చంపడం అనేటటువంటిది మంచిది కాదు, అడవిలో ఉండే జంతువులు మీకు ఆటంకం ఏం కలిగించాయి, ఒకళ్ళకి ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు మరొక ప్రాణిని చంపేటటువంటి అధికారం మన ఎక్కడ ఉంటుంది అని చెప్పి త్రైలింగ స్వామి గారు అనేటప్పటికీ ఆ రాజు, క్షమించండి స్వామి, ఇక నుంచి నేను ఇటువంటి పనులు చేయను అని చెప్పి ఈ సమర్పణ చేయాలని భావన చేసుకున్నాడు అతను. నాకు ఇవేం వద్దు, వెళ్ళు అని చెప్పేసి చెప్పడంతో మళ్ళీ ఆ రాజు వెళ్ళిపోయాడు. మర్నాడు మళ్ళీ అనేక రకాలైనటువంటి పళ్ళు ఫలాలు మొదలైనటువంటి అన్నీ తీసుకుని వచ్చి స్వామిని కలవడానికి వచ్చాడు. రాజా, మాలాంటి బికారులకి ఈ వస్తువులతో పనే ఉందయ్యా, నీ రాజ్యంలో ఎంతోమంది పేదలు ఉండొచ్చు, వాళ్ళకి వీటిని పంచు అని చెప్పి అతనికి కొన్ని మంచి మాటలు చెప్పి పంపించేయడం. ఇదన్నీ చూస్తున్నటువంటి భటులు ఆ రాజ్యంలో దీన్ని చెప్పడం, దాంతో అనేక మంది దర్శనం చేసుకోవడం కోసం అక్కడికి రావడం ప్రారంభమైంది. అప్పుడు మళ్ళీ త్రైలింగ స్వామి వారు ఆ ప్రాంతాల నుంచి బయలుదేరి గండకీ నది తీర్థక్షేత్రమైనటువంటి నారాయణగఢ్ వెళ్ళారు. అదో పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడ గండకీ నదిలో స్నానం చేయడానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు సాధకులు వస్తూ ఉంటారు. అక్కడ కొంత సమయం ఉండి దాని నుంచి మరికొంత ముందుకు వెడితే, అంటే పర్వత మార్గంలో ముందుకు వెళ్ళాలి. అక్కడ దేవగఢ్ అనేటటువంటి గండకీ త్రిశూల్ నదుల యొక్క సంగమ స్థలం అది. అక్కడికి బాబాజీ వెళ్ళారు. అక్కడ వెళ్ళి అక్కడ కూడా స్నానం చేసి కొంత సమయం విశ్రమించి త్రిశూల్ కుండ్ ప్రాంతానికి వెళ్ళారు. త్రిశూల్ కుండ్ అనేటటువంటిది మంచు కొండల మధ్యగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన సరస్సు. దాని నుంచి వచ్చిన జలమే కిందకి వచ్చి గండకీ నదిలో కలుస్తుంది. ఆ త్రిశూల్ కుండ్ దగ్గర శ్రావణ మాసంలో అద్భుతమైనటువంటి ఒక మేళా జరుగుతుంది. సాధు సత్పురుషులందరూ కూడా భారతదేశాల నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సాధు సంతులందరూ కూడా అక్కడ కలుస్తారు. వారందరితోనూ అక్కడ కొంత సత్సంగం చేసిన తర్వాత అందులో యోగ్యులైన వారితో కలిసి మనం మొదట చెప్పుకున్నాం కదా, కైవల్య శృంగం అని. అది హిమాలయ ప్రాంతాల్లో ఎత్తైనటువంటి ప్రదేశము. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వము అనేక మంది యోగులు, మహాత్ములు వీరందరూ కూడా అక్కడ కొంతకాలం సాధన చేశారు. వీరందరికీ సహకరించడానికి విశ్వేశ్వర మహాప్రభు అనేటటువంటి నామంతో అక్కడ శివుడు అక్కడ వీరందరికీ సహకరిస్తూ ఉండేవాడు. ఆయన బాధ్యత ఏంటంటే హిమాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి యోగ్యులైనటువంటి సిద్ధులకు, సాధనలో ఉన్న మహాత్ములకు వారికి సూచనలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి సాధనలో ఉన్న అనేక మంది సాధకులకు సహాయపడేటటువంటి కార్యక్రమాన్ని ఆయన నిర్దేశిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇటువంటి సాధకులకు నిర్వాణ స్థితిని, కైవల్యమును, మోక్షమును ప్రసాదిస్తూ ఉంటారు విశ్వేశ్వర మహాప్రభువులు. అక్కడికి వెళ్ళి త్రైలింగ స్వామివారు కొద్దిమంది ఇతర సిద్ధయోగులు వారిని సేవించుకుంటూ కొంతకాలం అక్కడ సాధనలో ఉన్నప్పుడు త్రైలింగ స్వామి వారి యొక్క నిస్వార్థ భావము, ఆయన యొక్క అద్భుతమైనటువంటి శక్తి,
ఇంతవరకు ఎంతోమందిని ఆయన కాపాడుతున్నటువంటి విధానము చూసి విశ్వేశ్వర మహాప్రభుల వారు త్రైలింగ స్వామిని ఉత్తర ధ్రువ ప్రాంతానికి తీసుకువెళ్ళారు. ఈ ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఉండేటటువంటి సుమేరు పర్వతం దగ్గరే 38 లక్షల సంవత్సరాలకు పూర్వం ఈ మానవ సృష్టిని అభివృద్ధి పరచడం కోసం ప్రజాపతులు, ఋషులు, సప్తర్షులు, దేవతలు మొదలైనటువంటి వారు ఉద్భవించారు. అక్కడ ఈ వీరికి స్వారోచిష మన్వంతరంలో ఇదే ప్రాంతంలో సృష్టిని సృజన కోసం పరబ్రహ్మ పరమాత్మకు సహకరించడం కోసం సూక్ష్మరూప శరీరధారులైనటువంటి మనువులు, ప్రజాపతులు ప్రప్రథమ మానవ పితరులుగా వారందరూ కూడా అక్కడ ఉద్భవించడం జరిగింది. అయితే ఆనాటి వారికి ఇప్పుడు మనం చెప్పుకున్న వీరికి తేడా ఏంటంటే స్వారోచిష మన్వంతరంలో ఉద్భవించిన వారు సూక్ష్మరూప శరీరధారులు, మానస సృష్టి ద్వారా పరబ్రహ్మ పరమాత్మ ఈ సృష్టిని పర్యవేక్షించడం కోసం సృష్టించినవారు. ఈనాటి వారు 38 లక్షల సంవత్సరాలకు పూర్వం జన్మించిన వారు స్థూల రూప శరీరంతో ఈ సృష్టి క్రమ వికాసానికి సహకరించడానికి వచ్చినటువంటి వారు వీరు. వీరిలో దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి మొదలైనటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు. వైవస్వత మనువు మొదలైన వాళ్ళు ఇక్కడ ఉంటారు. అక్కడ స్వయంభవ మనువు మొదలైనటువంటి వాళ్ళు సూక్ష్మరూప శరీరంతో ఉండి అక్కడ వాళ్ళు ఉంటారు. అదే సమయంలో వాళ్ళు ఉన్న సమయంలోనే వారికి ఈ జ్ఞానాన్ని అందించడం కోసం ద్యౌలోకంలోనూ అంతరిక్షంలోనూ ఉన్నటువంటి పరమాత్మ యొక్క జ్ఞానం వేద రూపంలో, శృతి రూపంలో వాళ్ళు విన్నారు. మనం అనుకుంటాం వేదాన్ని ఎవరో ఋషులు రాశారనుకుంటాం. అది ఎవరో రాసింది కాదు. అది పరమాత్మ యొక్క జ్ఞానము ద్యౌలోకాల్లోనూ అంతరిక్షాల్లోనూ అది వ్యాపించి ఉంటుంది. అది యోగ్యత ఉన్న వాళ్ళకి, ఈ సృష్టి క్రమ వికాసానికి సహకరించే వారికి అది శృతి రూపంలో అందుతుంది. అలాగా అందినటువంటి ఈ జ్ఞానాన్ని వాళ్ళు విని ఆ కాలం వాళ్ళు సూక్ష్మ రూపంలో ఉండి ప్రజాపతి పరమాత్మ అయినటువంటి బ్రహ్మకు సహకరిస్తూ ఉంటే, ఈనాటి వారు వైవస్వత మన్వంతరంలో ఉద్భవించినటువంటి వీరు స్థూల శరీరంతో వేదాల యొక్క ప్రస్తుత రూపంతో ఈ జ్ఞానంతో ఇక్కడ ఈ సృష్టి క్రమవికాసానికి వీరు సహకరిస్తున్నారు. అంటే వీటన్నిటితోటి కూడా ఇదంతా విశ్వ ప్రణాళికలో ఒక భాగము. దీనిలో త్రైలింగ స్వామి వారి వంటి యోగ్యులకు ఇందులో పాలు పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి చరిత్ర ఈ యోగులది. మనకి అవతార పురుషులైనటువంటి రాముణ్ణి, కృష్ణుణ్ణి కూడా ఒక వేరే రూపంలో చూస్తాం, కానీ వాళ్ళు మహాయోగులు. చూడండి, వారి జీవితంలో చూస్తే మీరు ఎక్కడా కూడా మనం ఎలా ప్రవర్తించాలో నేర్పడానికి వచ్చినటువంటి అవతార పురుషులుగా వారు వచ్చినా వాళ్ళు యోగులుగానే జీవించారు. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా తమ జీవితంలో ఎప్పుడూ కూడా చలించకుండా ఉండడం మనల్ని అలా ఉండమని బోధించడం కోసమే.
అలాగే త్రైలింగ స్వామి వారు ఇక్కడ మానవ శరీరం తీసుకుని వచ్చారంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడాను ప్రేరణ కలిగించడం కోసమే. ఎందుకంటే ఆయన జన్మ తీసుకునే సమయానికి ఈ దేశంలో జహంగీర్ పాలించేవాడు. ఆ తర్వాత అనేక మార్పులు జరిగి ఎందెందరో మారిన తర్వాత ఈయన మళ్ళీ కాశీ వెళ్ళే సమయానికి ఔరంగజేబు బిందు మాధవాలయాన్ని నాశనం చేసి విశ్వనాథాలయాన్ని కూడా పాడు చేస్తాడేమో అన్న పరిస్థితి వచ్చినప్పుడు వాటిని సంరక్షించడం కోసమే త్రైలింగ స్వామివారు అక్కడ కొంతకాలం 150 సంవత్సరాలు ఉండి వీటన్నిటినీ సరిచేయడం జరిగింది. ఇవన్నీ రహస్యాలు. ఇవి సాధనా లోకాల్లో ఉండేటటువంటి వారందరికీ వీటికి పరిచయం ఉన్నా కానీ వారు తమ దీక్షానామాన్ని బయటికి చెప్పరు. ఇటువంటి రహస్యాలు ఎందుకు బయటికి చెప్తారు? ఆ రకంగా అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ ఈ సృష్టిలో వచ్చేటటువంటి ఉత్పాతాలను ఇది చేయడం కోసం దేవతలు, ఋషులు, ఇటువంటి యోగులు వీరందరి యొక్క సమావేశాలు జరుగుతుంటాయి. అలాగే మన సృష్టి కూడాను మహాప్రళయంలో కలిసిపోతుందని, మళ్ళీ సృష్టి మొదలవుతుందని మనకి చెప్తూ ఉంటారు. కానీ ఇలాంటి యోగులకి, మనువులకి, ప్రజాపతులకి, ఋషులకి, వీరికి అంతేకాకుండా దీన్ని అంతటినీ పరిశీలిస్తున్నటువంటి మేధావులకి ఆ మహాప్రళయం ఎప్పుడు వస్తుందో ముందే తెలుసు. కాబట్టి వారు ఈ ఉత్తర ధ్రువ ప్రాంతానికి వచ్చి ఈ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత మళ్ళీ అక్కడికి వెడుతూ ఉంటారు. ఇదంతా కూడా ఒక అద్భుతమైన ప్రణాళిక అన్నమాట. అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి వీరందరితోటి ఈ సమావేశాల్లో పాల్గొనడానికి త్రైలింగ స్వామిని విశ్వేశ్వర ప్రభువులు ఎంచుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఈయన వ్యోమాకాశ గమనంతో ఈ ప్రాంతాలకు వస్తూ ఉండేవారు. అక్కడి నుంచి మళ్ళీ వీడు తిరిగి కొంతకాలం విశ్వేశ్వర మహాప్రభు వెళ్ళిపోతే త్రైలింగ స్వామివారి ఉత్తర ధ్రువంలోనే కొంతకాలం ఉన్నారు. మనకి చాలా చిత్రం అనిపిస్తుంటుంది. ఉత్తర ధ్రువంలో సృష్టి జరగడం ఏమిటి? అది మంచుతో కప్పబడి ఉంటుంది కదా. అక్కడ సృష్టి జరగడానికి కావలసినటువంటి పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి అనే సందేహం ఖచ్చితంగా వస్తుంది, రావాలి. ఎందుకంటే ఎవరో చెప్పిన దాన్ని మనం విశ్వసించడం మంచిదే, కానీ కాస్తంత ఎందుకు జరిగిందని హేతువును కూడా చూడాలి. మనకి భూమి చలనాన్ని ఒకసారి చూద్దాం. సృష్టి క్రమంలో ఈ గ్రహాలన్నీ ఏర్పడిన తర్వాత సౌరమండలంలో ఉన్నటువంటి మన భూమి, దీని గమనం బొంగరం తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ కక్ష ఒక శంఖు ఆకారంలో ఏర్పడింది. ఈ శంఖు ఆకారంలో ఏర్పడినటువంటి ఈ కక్షలో తిరుగుతున్నటువంటి భూమి ఈ సూర్యుని యొక్క ప్రకాశము వీటన్నిటినీ గమనించుకుంటూ వస్తే మనకు తెలిసింది ఏంటంటే ఈ కక్షని భూమి 26,000 సంవత్సరాలకు ఒక్కసారి తిరుగుతుంది. సూర్యుడు ఉత్తర ధ్రువం మీద వాలినప్పుడు మంచు కరగడం ప్రారంభిస్తుంది. అది 6,000 సంవత్సరాలు మంచుతో గడ్డకట్టుకుపోయి ఉన్న ప్రాంతంలో సూర్యుడు అప్పుడు ప్రవేశిస్తాడు. ఈ సూర్యుడు అలా ప్రవేశించిన తర్వాత 7,000 సంవత్సరాలు అలాగే ఉంటుంది ఆ సూర్యుని యొక్క ప్రకాశం అక్కడ. ఆ సమయంలో మంచు కరగడము, అనేకమైనటువంటి దివ్య పరిణామాలు అక్కడ ఏర్పాటు కావడము, దానితో దివ్యాత్మలు
సృష్టి క్రమంలో సహకరించేటటువంటి మహోన్నతమైనటువంటి సూక్ష్మ రూప శరీరధారులు వీరందరూ అక్కడ సృష్టి క్రమానికి సహకరిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం రామాయణం, భారతం, భాగవతం చదువుతాం, మహాత్ములు చెప్తుంటే వింటాం. కానీ మీకు అక్కడ చూడండి, రామాయణాన్ని ఆదికవి వాల్మీకి రాస్తే వ్యాస మహర్షి భారత భాగవతాలు, పురాణాలు మొత్తం అన్నీ ఆయన రాయని సబ్జెక్ట్ అంటూ లేదు. ఆయన భారతంలో ఒక మాట చెప్పారు, ఉత్తర ధ్రువంలో వసంత ఋతువు ప్రారంభమైంది అన్న మాట. ఆ మాట ఈ సృష్టి క్రమం గురించి వాడేరా మహర్షి. ఆయన వ్యాస మహర్షి సామాన్యుడు కాదు. ఆయన ఎంత అద్భుతమైనటువంటి వాడో ఆ మాట అందుకు వాడారు. అందుచేత ఆ పరిస్థితులు ఉన్నప్పుడు అతి పవిత్రమైనటువంటి ఆ ప్రదేశంలోనే స్వారోచిష మన్వంతరంలో సూక్ష్మరూప శరీరధారులు ఏర్పడి పరబ్రహ్మ పరమాత్మ యొక్క సృష్టిలో వారికి సహకరిస్తూ వారు ఉంటే, వైవస్వత మన్వంతరంలో 38 లక్షల సంవత్సరాలకు పూర్వం జన్మించినటువంటి వీరు ఈ సృష్టి క్రమ వికాసానికి వీరిది చేస్తున్నారు. ఇది సృష్టి ప్రణాళిక. ఇటువంటి వారితో మహాయోగి అయినటువంటి త్రైలింగ స్వామి వారికి సంబంధాలు వారే ఏర్పరచుకున్నారు. గురువు వెతుక్కుంటూ వచ్చి అష్టసిద్ధుల్ని ఇస్తే వీరందరి సహకారంతో ఈయన తన ఆ సిద్ధుల్ని అందరికీ పంచుతూ మహోన్నత సాధన చేసుకుంటూ ఎవ్వరూ అడుగు పెట్టలేనటువంటి కైవల్య శృంగానికి త్రిలింగ స్వామి వారు వెడితే విశ్వేశ్వర మహాప్రభు వారికి వ్యోమ గమనాన్ని, అంతేకాకుండా ఈ సృష్టి క్రమంలో వస్తున్నటువంటి మహాత్ములు దేవతలతోనూ సంబంధం ఆయనే స్థాపించేశారు. అయితే ఇవన్నీ రహస్యంగా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా అక్కడ కొంతకాలం సాధన చేసుకుని త్రైలింగ స్వామి వారు ఇటు టెహరీ ప్రాంతానికి వచ్చి టెహరీ ప్రాంత గుహల్లో ఏకాంత సాధన చేసుకుంటూ ఉండేవారు. ఇటువంటి మహాత్ముల యొక్క శక్తే మన భారతదేశాన్ని ప్రపంచంలో సర్వోన్నత దేశంగా తీర్చిదిద్దింది. ఈయన ఉన్నటువంటి అక్కడ ఉండేటటువంటి గుహల్లో ఎంతోమంది మహాత్ములు సాధన చేసుకుంటూ ఉండేవారు. హరి ఓం.